నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా స్టాప్ డయేరియా గోడ పత్రికలను ఆవిష్కరించారు। జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు 2 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది। డయేరియాను అరికట్టడానికి వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్స్ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగనుంది। దాన్ని ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో రంగంపేట పిఎస్సిలో లాంచ్ చేయడం జరిగింది। ముఖ్యంగా అవగాహన కల్పించడం ద్వారా ఈ అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి। ముఖ్యంగా ఏదేదైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, పంచాయతీ వింగ్ కానీ, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా ప్రజలు కూడా కలుషిత నీరు కానీ, కలుషిత ఆహారం కానీ తీసుకోకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా డయేరియాని నిరోధించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి వాళ్ళ ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది కూడా ఈ విషయంపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరడం జరిగింది। ఈ డయేరియాకి సంబంధించి మరి ఒక కార్యక్రమం మన మండలంలో మనం నిర్వహించుకున్నాం। ముఖ్యంగా 2 నెలలు ప్రభుత్వం ఈ కార్యక్రమం మీద ఈ డయేరియాని అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించే విధంగా మరి అధికారులందరినీ కూడా అందులో ప్రమేయించి మరి వాళ్ళ పాత్ర కీలకంగా తీసుకోమని ఆదేశించడం జరిగింది। మరి ఏదైతే మన రంగంపేట మండలంలో ఇలా డయేరియా కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే కూడా మన రామకృష్ణారెడ్డి గారు చొరవ తీసుకుని అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం। ఆ రోజు వాస్తవంగా అనపర్తిలో చాలా పెద్ద మీటింగ్లో ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు। తెలిసిన వెంటనే అక్కడ నుంచి హుటాహుటిన మన అచ్యుతాపురం గ్రామం రావడం, మిగిలిన అధికారులందరినీ రప్పించడం, స్వయంగా పేషెంట్లు అందరికీ కూడా ఒక 2-3 పేషెంట్లు ఉంటే వాళ్ళందరికీ కూడా వెళ్ళి స్వయంగా చర్చలు జరిపి ఏదైతే మరి మనకు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మీరు స్వయంగా